ఒక బ్రాహ్మణుడు ఒక సంపన్నుని ఇంట్లో భాగవత ప్రవచనం చెప్తున్నాడు. ఒక దొంగ ఆ ఇంట్లో దూరి అది వింటున్నాడు. బ్రాహ్మణుడు యశోద అమ్మ కృష్ణుడికి వేసిన ఆభరణాల గురించి చెప్పాడు. ఆ మాటలు వింటూ, అంత ఆభరణాలు ఉన్న కృష్ణుడు ఎక్కడుంటాడో తెలుసుకొని దొంగలిద్దాం అని దొంగ అనుకున్నాడు. ప్రవచనం అయ్యాక బ్రాహ్మణుడిని అడిగాడు, ఆ నగలతో ఉన్న కృష్ణుడు ఎక్కడ ఉంటాడు అని. భయపడ్డ బ్రాహ్మణుడు సరదాగా చెప్పాడు, బృందావనంలో యమునా తీరం వద్ద 2 పిల్లలు వస్తారు. నల్లని వాడు పిల్లన గ్రోవి వాయిస్తాడు, అతడే కృష్ణుడు అని చెప్తాడు. దొంగ నిజంగానే అక్కడికి వెళ్ళి ఎదురు చూశాడు. పిల్లన గ్రోవి శబ్దం వినిపించగానే బాలకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపం చూసి దొంగ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏ తల్లి కన్నబిడ్డో అని హృదయం మారిపోయింది. తర్వాత బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి అతనిలా అన్నాడు, కృష్ణుడిని చూశాను అని. బ్రాహ్మణుడు కూడా ఆ చోటుకెళ్ళాడు, కానీ అతనికి కృష్ణుడు కనిపించలేదు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నీవు భాగవతం కథగా చెప్పావు, కానీ ఈ దొంగ మనస్ఫూర్తిగా నమ్మాడు. నమ్మకం, సమర్పణ ఉన్న చోటే నేను ఉంటాను అని.